ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సంబంధించి రెండో దశ మాస్టర్ ప్లాన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం అంటే ఒక నెలన్నర క్రితం ఈ కాంట్రాక్ట్‌ని సింగపూర్‌కి చెందినటువంటి సుర్బానా జురాంగ్ సంస్థకి అప్పగించింది. ఆర్‌వి అసోసియేట్స్ సంస్థ లోకల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో సహకారం అందిస్తుంది. ఈ రెండో దశ మాస్టర్ ప్లాన్‌ని రూపొందించేటువంటి క్రమంలోనే రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. వాస్తవానికి జనవరిలోనే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 3 నెలల్లో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అమరావతికి చట్టబద్ధత లేదు అనేటువంటి కారణంతో గ్రామాల నుంచి రైతులు వ్యతిరేకత వ్యక్తం చేయడం, అనేక గ్రామ సభల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఫైనల్‌గా ఇప్పుడు గ్రామ సభల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే లోపే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు తీర్మానం చేసింది. చట్టం రూపంలో కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయా గ్రామాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. అలానే కౌలుకి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి ఒక భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ మొదలైంది. ఒక్క రోజులోనే 1800 ఎకరాల భూముల్ని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఏపీ సీఆర్డీఏకి అప్పగించారు. ఇది ఆసక్తికరంగా సాగుతున్నటువంటి రెండో దశ పూలింగ్కి సంబంధించిన సమాచారం. ఇది మొత్తం ముఖ్యమంత్రితో చర్చల తర్వాత సీఆర్డీఏ అధికారులు 7 గ్రామాలకి మళ్ళీ నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఆ గ్రామాల్లో ఆల్రెడీ సభలు కూడా నిర్వహించారు. మంత్రి నారాయణ దానికి అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా గతంలో ఇచ్చినటువంటి భరోసా ప్రకారం కౌలుని పెంచడము, అలానే రుణమాఫీని ₹1,50,000 వరకు రుణమాఫీని అమలు చేయడము, ఇవన్నీ కూడా 10 ఏళ్ల పాటు కౌలు ఇవ్వడము, వీటన్నిటికీ యాజ్ ఇట్ ఈస్‌గా ఒప్పందం కుదిరింది. సో మొదటి రోజు వైకుంఠపురంలో 15.5 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత కర్లపూడి, లేమల్లె ఇక్కడ కర్లపూడి, లేమల్లెలో 592 ఎకరాలు, ఎండ్రాయిలో 579 ఎకరాలు, పెదమద్దూరులో 342 ఎకరాలు, అలానే వివిధ గ్రామాల వారీగా చూస్తే కనుక 99 ఎకరాలు, 110 వడ్డమాన్లో, తుళ్ళూరు హరిశ్చంద్రపురంలో 8 ఎకరాలు, పెదపరిమిలో 8 ఎకరాలు, అలానే పెదమద్దూరులో 342 ఎకరాలు. సో ఇవన్నీ చూస్తే కనుక 3 నెలలుగా అసలు ల్యాండ్ పూలింగ్కి ఎవరో సహకరించరు అనుకునేటువంటి తరుణంలో ఇప్పుడు 1800 ఎకరాల భూమిని మొదటి రోజు హ్యాండ్ ఓవర్ చేశారు రైతులు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పట్టా భూమిని చూస్తే కనుక 16,666 ఎకరాలు ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఒక 22 ఎకరాలు, తర్వాత ఇతర భూమిని అన్నీ కలుపుకొని చూస్తే కనుక మొత్తం ఇక్కడ సేకరణ ప్రక్రియ 94 ఎకరాలు జరగాలి మొత్తం కలిపి చూస్తే కనుక ఈ ఏరియాలో. సో అంటే ఆ సైజెస్ ప్రకారం చూస్తే చివరి గ్రామం కింద వైకుంఠపురం ఉంటుంది. వైకుంఠపురంలోనే ఫస్ట్ సమీకరణ మొదలుపెట్టారు. ఇది ఒక ఆస్పెక్ట్. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు వీళ్ళకి ఇవ్వబోయేటువంటి కౌలు, రుణమాఫీ వీటిపైన కూడా ఒక భరోసా వచ్చింది. ₹40,000 ఏడాది కౌలు, ₹40,000 ఎకరానికి పెంచారు. అలానే రుణమాఫీ ₹1,50,000 చేస్తామని చెప్పని కూడా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో దాని ఆధారంగానే నిర్ణయం జరిగింది. అయితే రెండో దశకి సంబంధించి అంటే ఈ పూలింగ్ చేయడం ఒక ఆస్పెక్ట్. అయితే చాలామందికి అవగాహన లేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇదంతా ఏం చేస్తారు, మొత్తం రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని మళ్ళీ ఇక్కడంతా కూడా పాడు పెడతారా, బీడు పెడతారా అనే చర్చ నడుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చేటువంటి భూముల్ని మాస్టర్ ప్లాన్కి లింక్ చేయడం. అంటే ఆల్రెడీ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉంది, దానికి ఎక్స్టెన్షన్ రూపాన్ని తయారు చేయడం అనేది ఇప్పుడు పెట్టినటువంటి మేజర్ టార్గెట్. సో అది త్వరలో అది రెడీ చేస్తే కనుక రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సుర్బానా జురాంగ్ సంస్థ చేసేటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుందో గతంలో చేసినటువంటి మాస్టర్ ప్లాన్ దానికి కొనసాగింపుగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అనమాట. అంటే ఇది మాస్టర్ ప్లాన్ స్వరూపంగా మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ఈ ఏరియా మొత్తాన్ని ఇక్కడంతా కూడా ఒక గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ వచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ ఇది ఇచ్చారు. 30% ఓపెన్ స్పేసెస్, పార్కులు కానీ, నీటి కొలనులు కానీ, సరస్సులు కానీ, చెరువులు కానీ ఇవన్నీ కంటిన్యూ చేయాలంటున్నారు. అలానే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అందుకనే ఈ ఏరియాలో ఈ ప్లేసెస్లో ఏవైతే అమరావతి దీనికి ఎక్స్టెన్షన్ స్వరూపంలో ఉందో ఈ ప్లేసెస్లో పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారు. అక్కడ పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఈ గ్రామాల నుంచే ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ అక్కడ పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ చేస్తారు. కానీ మిగతా ప్రదేశం ఉంది కదా, మిగతా ప్రదేశానికి సంబంధించి మొత్తం 1,75,000 ఎకరాలకి సంబంధించినటువంటి భూములపైన 50 గ్రామాలు ఈ పరిధిలోకి రాబోతున్నాయి. వాటి అన్నిటికీ సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ అంటే రోడ్లు ఎలా ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, మౌలిక వసతులు అర్బన్ లెవెల్లో ఎలా ఉండాలి. ఇక్కడేమో అద్భుతమైనటువంటి తాజ్మహల్ లాంటి బిల్డింగ్ కట్టి దాని పక్కన చెత్తకుప్ప పెడితే బాగోదు కాబట్టి వీటన్నిటిని సరిచేసేటువంటి ప్రణాళిక మాస్టర్ ప్లాన్లో ఉంటుంది. రెండో దశ మాస్టర్ ప్లాన్లో స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి స్పేసెస్, అలానే స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళిక, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ఉండబోతుంది. పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు దాదాపు 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్
ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం అమరావతికి అని చెప్పారు. సో వీటన్నిటిని కూడా రెండో దశ మాస్టర్ ప్లాన్లో భాగం చేయబోతున్నారు. సక్సెస్ఫుల్గా మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలు సక్సెస్ఫుల్గా అమలు చేయడంతో పాటు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న టార్గెట్ ప్రకారం 2-3 నెలల్లో ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కనుక కంప్లీట్ చేస్తే కనుక ప్రాసెస్ చేయడానికి మళ్ళీ మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేసిన తర్వాత చిన్న చిన్న మాడిఫికేషన్స్ ప్రజా అభిప్రాయాలు తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల మేరకు మార్పులు చేర్పులు జరగవచ్చు. వీటన్నిటినీ కంప్లీట్ చేయడానికి మరొక 3 నెలల సమయం పట్టొచ్చు. ఆల్రెడీ సుర్బానా జురాంగ్ సంస్థకి ఇచ్చినటువంటి సమయం గడువు 6 నెలల కాలం. దీనికి సంబంధించి అఫీషియల్ ఎండార్స్మెంట్ మార్చి నెలలోనే జరిగింది. కాబట్టి సరిగ్గా మనం చూస్తే ఇంకొక 4-5 నెలల సమయం పట్టొచ్చు ఈ మాస్టర్ ప్లాన్ రెండో దశ మాస్టర్ ప్లాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి, మిగతా ఓవరాల్గా 1,75,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రణాళికని ఆవిష్కరించడానికి. అందుకనే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పైన ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీ CRDA జోరుగా ఈ ప్రక్రియను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.